కడప జిల్లా ప్రొద్దుటూరులోని పూజ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యంపై ఓ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన ముగ్గురు పిల్లలకు 5 లక్షల రూపాయలను మహిళ డిపాజిట్ చేసింది. అయితే 2 సంవత్సరాలుగా డబ్బు ఇవ్వకుండా విద్యార్థుల తల్లి మోహరాజ్ను పూజ స్కూల్ యాజమాన్యం ఇబ్బందులు పెడుతోందని ఆరోపించింది. బాధితురాలు మహరాజ్కి అండగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వైసీపీ కార్యకర్తలతో రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితులకు అండగా వెళ్లి స్కూల్ యాజమాన్యం డబ్బు చెల్లించాలని అడిగితే కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. డబ్బు చెల్లించే వరకు శాంతియుతంగా పోరాడతామని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. పెద్దశెట్టి గ్రామంలో ఉంటాను. మా భర్త 3 years బ్యాక్ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయినారు. అప్పుడు నేను గ్రామ వాలంటీర్ గా పనిచేస్తా ఉన్నాను. ఇప్పుడు ఎమ్మెల్యే సార్ నా పరిస్థితి చూసి నా బిడ్డల చదువుకు 10 lakhs వరకు కడతా అన్నారు, పూర్తి చదువుకు. అప్పుడు నా పిల్లలు పూజ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతా ఉన్నారు. అక్కడ స్కూల్ యాజమాన్యం సరిగా లేకపోవడం వల్ల 2 years తర్వాత ఇంకా స్కూల్ క్లోజ్ చేసేసినారు. స్కూల్ క్లోజ్ చేసిన తర్వాత మిగతా అమౌంట్ ఉంటుంది కదా, సార్ వాళ్ళు వచ్చి అమౌంట్ కట్టినారు 10 lakhs వరకు. ఇంకా అమౌంట్ రిటర్న్ బ్యాలెన్స్ ఇవ్వమని అడిగితే నన్ను మేడం వాళ్ళు ఎలా అంటే అలా తిట్టడము, బయటికి వెళ్ళు, ఇది మా స్కూలు, ఇంకా రాకూడదు, నువ్వు మిగతా అమౌంట్ తీసుకొని రాకు అన్నట్టు మాట్లాడినారు. అప్పుడు నేను ఆ విషయం అంతా వెళ్ళి సెప్టెంబర్ లో వెళ్ళి అడిగాను. అదే విధంగా చెప్పారు, ఇది నాకు సంబంధం లేదని కవితా మేడం చెప్తుంది. కవితా మేడం సంబంధం లేనప్పుడు దానిపైన సీలు సైన్ అంతా ఉందన్నమాట మేడంది. అయినా నాకు సంబంధం లేదు, తర్వాత మాట్లాడదామని చెప్పేది, ఫోన్ చేయకుండా ఉండేది, మేము వెళ్ళిన రెస్పాండ్ కాకుండా ఉండేది, అలా చేస్తా ఉంది అనమాట. మొన్న కూడా రీసెంట్ గా వెళ్ళినప్పుడు కూడా అలాగే మాట్లాడడం చేయడం జరిగింది. నేను ఎమ్మెల్యే సార్ దగ్గర పోయి, సార్ ఇది సార్ నా పరిస్థితి, ఇప్పుడు పిల్లల్ని వేరే స్కూల్లో చదివించుకుంటున్నాను, అక్కడ అకాడమీ ఇయర్ అయిపోవచ్చింది, అక్కడ అమౌంట్ కట్టాలి కదా అని అడిగితే, సర్లేమ్మా ఏమన్నారంటే ఏం రెస్పాండ్ కావడం లేదు సార్ అంటే, సర్లేండిమ్మా నేను మాట్లాడతాను లేనని కౌన్సిలర్ అక్క వాళ్ళని మాట్లాడి పంపించారు. అక్కడ నా తరపున అక్క వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళని కూడా మీకేం సంబంధం, మీరందరూ ఎందుకు వచ్చినారు అన్నట్టు వాళ్ళు ఎలా అంటే అలా నోటికి వచ్చినట్టు మాట్లాడినారు. గణేష్ సార్ కూడా బయటికి వెళ్ళని ముందు మీరని నన్ను తిట్టడం చేయడం జరిగింది. ఆ విధంగా చేశారు. నాకు వాళ్ళు చేసిన అన్యాయానికి మళ్ళీ చేసిన తప్పు వాళ్ళదైతే మళ్ళీ తిరిగి మా అక్క వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. దీనిపైన తగు చర్యలు తీసుకొని నా పిల్లలకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. నేను పెద్దశెట్టి గ్రామంలో ఉంటాను. మా భర్త 3 years బ్యాక్ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయినారు. అప్పుడు నేను గ్రామ వాలంటీర్ గా పనిచేస్తా ఉన్నాను.